కాంగ్రెస్ కార్యకర్తలారా కాంగ్రెస్ కార్యకర్తల్లా పోలీసులు ప్రవర్తిస్తున్నారు. వారబ్బా ఎవరైనా ఒక్కసారి జగదీష్ రెడ్డికి సెల్యూట్ అబ్బా. నిజంగా నువ్వు మొగోడివి జగదీష్ రెడ్డిని చెప్తున్నా, మనగాడివి మగాడివి. నిజంగా జగదీష్ రెడ్డి మాట్లాడే మాటలు ఒక గ్రామీణ ప్రాంతంలో సామాన్యుడికి కడుపులో రగిలిపోతున్న ఆవేదన, ఎంతోమంది ప్రశ్నించే గొంతుకలలో రగిలిపోతున్న ఆగ్రహ జ్వాలలు. ఈ తెలంగాణలో చాలామంది ఇలా మాట్లాడాలి అనుకుంటారు కానీ మాట్లాడలేని పరిస్థితి నిర్బంధం ఉంటుంది. కానీ బరాబర్ చెప్పేసిండు జగదీష్ రెడ్డి చెప్పిందంటే తప్పేలేదు. కాంగ్రెస్ కార్యకర్తలా పోలీసులు ప్రవర్తిస్తున్నారు. మండల పార్టీ అధ్యక్షులు పని చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలను అరెస్టులతో భయపెడుతున్నారు. పోలీసులు విధులు సక్రమంగా నిర్వర్తించాలి. తప్పు చేసిన అధికారులు తప్పించుకోలేరు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం. మళ్ళీ చదువుతాను నేను. కాంగ్రెస్ కార్యకర్తల్లా పోలీసులు ప్రవర్తిస్తున్నారు. మండల పార్టీ అధ్యక్షులు పని చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలను అరెస్టులతో భయపెడుతున్నారు. ఎవరు చెప్పింది? ఇది జగదీష్ రెడ్డి చెప్పాడు. పోలీసు వ్యవస్థ అంటే ప్రజలకు రక్షణగా ఉండే ఒక శాఖను మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇది ప్రజలందరం కలిసి ఒక శాఖ ఉండాలి. మనకు ఉగ్రదాడులు కానీ లేదా ఇతరత్ర దాడుల నుంచి మనం రక్షించుకోవడానికి, అన్ని రకాలుగా రక్షించుకోవడానికి ఒక శాఖను ఏర్పాటు చేసుకున్నాం. కానీ ఈరోజు ఆ శాఖ ఏమైపోయిందంటే అధికార పార్టీ అయిపోయింది అనేది జగదీష్ రెడ్డి గారి వాదన. నిజంగా ఆయన చెప్పేది బాజాప్తగా చెప్తాడు, బరాబర్ చెప్తాడు. నిజంగా ఇట్లా మాట్లాడే మొగోడు తెలంగాణకు చాలా అవసరం. ఇప్పుడున్న పరిస్థితులలో చాలా అవసరం. నేను చెప్తున్నా కదా, ఈ తెలంగాణలో చాలా వరకు వ్యవస్థలు ఎట్లున్నాయి అంటే జగదీష్ రెడ్డిని అడుగుర్రి, చాలా క్లారిటీగా చెప్తాడు. చెప్పింది కదా, కాంగ్రెస్ కార్యకర్తల్లా పోలీసులు ప్రవర్తిస్తున్నారు. మండల పార్టీ అధ్యక్షులు పని చేస్తున్నారు. గదైపోతున్నది. నేను నిన్ననే అనుకుంటా, ఏంది మన వెహికల్ కారు తీసుకొని అట్లా ఏదో పనికి పోతున్నాం మేము. ఇంటర్వ్యూకో దేనికో పోతున్నట్టున్నాం. ఆ ఇంటర్వ్యూకే పోతుంటే ట్రాఫిక్ పోలీస్ ఆయన వచ్చాడు, ఆపిండు. మీ బండి మీద శలాన్ ఉన్నది అన్నాడు. ఆ శలాన్ ఏడున్నది? నా ఇంటి పక్క గల్లీలు ఉన్నది. కారు ఏడున్నది? నా ఇంటి పక్క గల్లీలు రోడ్డు మీద. ఇక గాడ కూడా శలాన్లు కొడితే ఇక ఇంటి ముంగట నుండి ఈ రోడ్డు నుండి ఆ రోడ్డు దాటాలి. జస్ట్ రోడ్డు దాటితే ఆ మూల మీదనే నిలుచుండు, టాక్కున కొడుతుండు. ఆ పక్కన నిలుచుండు, టాక్కున కొడుతుండు. ఇదే పని, ఇంకేం లేదు. ఇప్పుడు రోడ్ అవతల ఆఫీసు, రోడ్డు ఇవతల ఇల్లబ్బా. అట్నుండి ఇట్లా గిన్నె యూటర్న్ ఇట్లా తీసుకెళ్తా. ఆటో ట్రాఫిక్ అయిన ఉంటాయి, ఇటో ట్రాఫిక్ ఫట్ట కొడతాడు. మొత్తం చలాన్లు అలాగే ఉన్నాయి, వాళ్ళకి వచ్చినాయి ఉన్నాయి. ఇదే పోలీసులు చలాన్లు వేస్తున్నారు కదా. నేను ఛాలెంజ్ చేస్తున్నా, మీరు పాత బస్తీకి పోయి ఇదే డ్యూటీ మీరు చేస్తా నేను చెప్తున్నా కదా. నేను ఘోరంగా అంటే ఘోరంగా మాట్లాడుకుందాం మనం తర్వాత. మీరు పాత బస్తీలో కనుక చార్మినార్ పరిసర ప్రాంతాలు కానీ, యాకత్పురా కానీ, బరకత్పురా కానీ, నేను చెప్తున్నా ఏరియా